ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ ఇలా అనేక దేశాల్లో దాదాపు సగం ప్రపంచం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా గళమెత్తింది. పెహల్గామ్ అటాక్ జరిగిన వెంటనే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. వీఆర్ విత్ యు అని మాటిచ్చారు. పాకిస్తాన్ తో మీరే కాదు మేము కూడా దెబ్బతిన్నాం, ఆ నొప్పేంటో మాకు తెలుసు అని కడుపు చించుకుంది ఫ్రాన్స్. పెహల్గామ్ ఊచకోత పాకిస్తాన్ టెర్రర్ మెషిన్ ని ప్రపంచానికి మరోసారి గ్రాండ్ గా పరిచయం చేసింది. హిందూ ముస్లింల మధ్య అగాధం పెరిగేలా చేసిన ఈ ప్లాన్ వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం దేశాల్లోనూ ముస్లిమేతర దేశాల్లోనూ పెద్ద చర్చను లేవనెత్తింది పెహల్గామ్ నరమేధం. ఇంతటి ఘోరమైన బ్రూటల్ అటాక్ ఎక్కడైనా చూసామా అని నోరెళ్ల పెడుతోంది ప్రపంచ సమాజం. కశ్మీర్ నుంచి కాబూల్ దాకా, టెహ్రాన్ నుంచి మాస్కో దాకా, లండన్ నుంచి న్యూయార్క్ దాకా టెర్రరిజానికి రిటర్న్ అడ్రస్ ఏది అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండి. ఆ ఒక్కటేగా వినిపిస్తోంది. ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా పాక్ మీదకే అన్ని దేశాలు వేళ్లు చూపిస్తున్నాయి. ఆ మేరకు ఆధారాలు కూడా దొరుకుతున్నాయని కన్ఫర్మ్ చేస్తోంది గ్లోబల్ మీడియా. టెర్రరిజాన్ని ప్రోత్సహించడం మాత్రమే కాదు, టెర్రరిజంతో వ్యాపారం చేయడం పాకిస్తాన్ హాబీగా మారింది. ఆ దేశపు మిలిటరీ ఇంటెలిజెన్స్ సైతం టెర్రరిజం కోసమే పనిచేయడం ఇంకొక దారుణం. తీవ్రవాదుల నెట్వర్క్ కి ఊతమివ్వడం, జిహాదిస్టులకు తానే శిక్షణ ఇవ్వడం, టోటల్ గా టెర్రరిజం అనేది పాకిస్తాన్ వ్యూహాత్మక విదేశీ విధానంలో ఒక భాగంగా మారిపోయింది. మంచుతో కప్పిన కశ్మీర్ లోయల్లో కాని, కాబూల్ వీధుల్లో కాని, యూరప్ నగరాల నడిపొట్టున కాని ఎక్కడ చూడు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. ఇది 4 దశాబ్దాలుగా సాగుతున్న రక్త చరిత్ర. ఎప్పుడైతే ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటి స్టార్ట్ అయిందో, ఇండియా తన యొక్క పందాలో దూసుకుపోతుందో, అది అసూయతో రగిలిపోతున్నటువంటి పాకిస్తాన్కి ఏదో విధంగా ప్రపంచ దేశాల్లో ఉగ్రవాదం పేరుతో ఇక్కడ అల్లకల్లోనే సృష్టించాలి. ఆ నార్మల్సీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకురావాలి. అలాగే వాళ్ళు ఉగ్రవాదం పేరుతో సర్వైవ్ కావాలండి. 2008లో జరిగిన ముంబై దాడులు మా వాళ్ల ఘనకార్యమే అని 10 ఏళ్ల తరువాత పాక్ మాజీ ప్రైమ్ మినిస్టర్ అయిన నవాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో అడపాదడపా జరిగే చొరబాట్లు మా దేశపు వ్యూహాత్మక విధానంలో భాగమే అని మరో మాజీ పీఎం పర్వేజ్ ముషర్రఫ్ అడ్డగోలుగా సమర్థించుకుంటారు. అగ్రరాజ్యం మెప్పు కోసమే 30 ఏళ్లుగా మిగతా రాజ్యాల్లో అరాచకాలు సృష్టిస్తున్నామని పాకిస్తాన్ ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ టీవీ ఇంటర్వ్యూల్లో బరి తెగించి మాట్లాడతారు. సో సీమాంతర తీవ్రవాదం మా జన్మ హక్కు అంటున్న పాకిస్తాన్ పట్ల ప్రపంచం ఇంకాస్త అప్రమత్తంగా ఉండాల్సిందేగా.